హాయ్ ఫ్రెండ్స్, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసానండి. చూడండి బాగుందా. ఇది కోడిగుడ్డు ఆమ్లెట్ అండి. దీని ప్రాసెస్ ఎలాగో చెప్తా. దీన్ని 3 గుడ్లు తీసుకున్నానండి. 3 గుడ్లు తీసుకొని దీంట్లో ఉల్లిపాయ ఒకటి కట్ చేసేసాను, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను, ఒక టమాటా కట్ చేసేసాను సన్నటి ముక్కలు. తర్వాత కొత్తిమీర వేసానండి. తర్వాత పసుపు, కొంచెం ఉప్పు, కారం వేసాను. మంచిగా కలిపేసానండి. మంచిగా కలిసిపోయింది. బాగా కలిపాను గెంటి పెట్టి. కలిపిన తర్వాత కలిపిన తర్వాత ఇదిగో ఈ రీతిగా వచ్చి ఇలా కాలిందండి. చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదిగో పుదీనతోటి అన్నీ బాగా వేసానండి. ఉప్పు కూడా సరిపోయింది. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. బాగుందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. నిజంగా బాగుంది. లైట్గా వేసాను ఆయిల్ కూడా. బాగుంది ఫ్రెండ్స్, ఆయిల్ లైట్ వేసాను. బాగుంది, చాలా టేస్టీగా ఉండితే బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. రుచిగా అయితే ఉంది, చాలా టేస్టీగా ఉంది, రుచిగా ఉంది. మీరు ఎంజాయ్ చేస్తారు, బాగా నచ్చిద్ది మీకు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు నేను చెప్పినట్టు చేసేసుకోండి. కొంచెము ఉప్పు, కారం, పసుపు, 3 కోడిగుడ్లు, ఒక ఉల్లిపాయ, ఒక టమాటా. ముందు గుడ్లు పగలగొట్టేసుకొని టమాటా సన్న ముక్కలు, ఉల్లిపాయలు సన్న ముక్కలు, కొత్తిమీర కడిగేసుకొని మంచిగా సన్నగా, కొంచెం కొత్తిమీర కొద్దిగా అంటే ఒక కట్టలో, చిన్న కట్టలో సగం సన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. ఇంక ఉప్పు, కారం, పసుపు వేసుకొని మంచిగా కలిపేసుకొని ఆయిల్ వేసుకొని పెంకు మీద ఇక దోశ వేసుకోవాలండి. దోశ వేసుకున్న తర్వాత ఇదిగో ఇలా కాలిందండి. చాలా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, తినాలనిపిస్తుంది, తినే కొద్ది తినాలనిపిస్తుంది. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. చాలా ఎంజాయ్ చేస్తారు, బాగా నచ్చిద్ది ఫ్రెండ్స్. ఇది బాగుంది. ఆమ్లెట్ కన్నా ఉట్టిది కూడా తినాలనిపించిందండి, అంత బాగుందండి. చాలా బాగుంది, నిజంగా చెప్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. చాలా రుచిగా ఉంది, టేస్ట్గా ఉంది. ఇదిగో ఇది ఉల్లిపాయ ఫ్రెండ్స్. అది ఏంటంటే అక్కడ కొంచెం ఆయిల్ లోపలికి వెళ్ళక అట్లా కొంచెం కాలినట్టుగా అనిపించింది, కానీ బాగా కాలింది, మంచిగా కాలింది. పచ్చి అనేది లేదు, చాలా బాగుంది. మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిది. ఓకేనా, మీరు కూడా ఇలా వేసుకోండి. అందరూ వేసుకొని ఇలా ఆమ్లెట్ వేసుకొని తినాలి ఫ్రెండ్స్. అందరూ బాగుండిద్ది. మీరు వేసుకొని తిని నా ఛానల్ మీరు ఎలా ఉందో ఏందో కామెంట్స్ పెట్టండి. మీరు ఎంజాయ్ చేస్తారు. కామెంట్స్ పెట్టి ఎలా ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు టేస్ట్గా ఉంది, నాకైతే టేస్ట్గా ఉంది, మీకు కూడా నచ్చిద్ది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పిన ప్రాసెస్ విన్నారు కదా, లింక్లో ఉండిద్ది, లింక్ ఓపెన్ చేయండి. మీకు ఆమ్లెట్ కావాలంటే అలా వేసుకోండి. ఉట్టిదైనా తినొచ్చు, ఎందుకంటే దీంట్లో కొత్తిమీర ఎక్కువ ఉంది కదా. ఉట్టిదైనా తిన్నా హెల్త్కి మంచిది, ఆకుకూర ఉంది కదా. చూడండి ఫ్రెండ్స్, నేను మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఎలా ఉందో లేదో అని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టి మీరు చెప్తారని ఎదురు చూస్తున్నాను. కానీ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉండేది, బాగుంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. మీరు కొంచెం నన్ను కూడా లైక్ చేసి మీ ఇంటి ఆడపడుచులాగా ఆదరించండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, ఓకేనా. నేను పెట్టే వీడియోలు నేను మంచిగానే అన్నీ న్యాచురల్ కూరలేనండి. మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. న్యాచురలీ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నచ్చిద్ది ఫ్రెండ్స్. ఎంజాయ్ చేయండి, వండుకొని నేను చెప్పినట్టు వండుకొని తినండి, మీకు నచ్చిద్ది. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.